హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని, అలాగే అందరూ బాగుండాలని నేను ఆశిస్తున్నాను. ఈరోజు నేను మరొక యూస్ఫుల్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. సో ఫ్రెండ్స్, ఇండోర్లో మనకి ఇంట్లో మొక్కలు పెంచుకుంటున్నప్పుడు మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దానికి వాటర్ చేయడంలో అయినా కానీ, లేదా దోమలు అలాంటివి వస్తూ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇంట్లో బాగా పెంచుకుంటున్న వాళ్ళకి దోమలు కానీ, చిన్న చిన్న పురుగులు అలాంటివి కానీ వస్తూ ఉంటాయి. సో మనకు పెంచుకోవాలని ఎంతున్నా కానీ మనం కొత్తది ఒక చిన్న మొక్క తెచ్చి పెంచుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత మెల్లిమెల్లిగా వాటరింగ్ దాంట్లో ప్రాబ్లం అయ్యి, లేదా అది చెట్లు స్మెల్ రావడం, లేదా రూట్ రాట్ రావడం, లేదా దోమలు అలాంటివి రావడం, అవి రాగానే మనం ఇంకా ఎక్కడ మనం ఎంత బాగా చూసుకుంటున్నా కానీ దీనికి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. సో ఇంకా మన వల్ల కాదులే అని చెప్పేసి డ్రాప్ అవుతూ ఉంటాం. కానే కాదు. సో మనం ఈజీగా కేర్ చేసుకోవచ్చు. సో నా ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అలాగే ట్రిప్స్ అండ్ ట్రిక్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. సో నేను పెద్దగా గార్డెనర్ని కాదు, ఇండోర్ ప్లాంట్స్లో ఎక్స్పర్ట్ని కాదు. నేనంటూ కొన్ని మొక్కల్ని నేను ఇంట్లో పెంచుకుంటున్నానండి. సో నేనేమేమి ట్రిక్స్ ఫాలో అయ్యాను, సో నేను వీటిని ఓవర్కమ్ ఎలా చేశాను. సో మనము ఇండోర్లో ప్లాంట్స్ పెంచుకున్నప్పుడు డైలీ వాటరింగ్ చేయాలి, రోజు చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో వీటన్నిటి కూడా నేను సింపుల్ ట్రిక్స్ మీకు చెప్తాను. సో మీ హ్యాండ్స్ని ఫ్రీ చేయడానికి, మీ టైంని కూడా కొంచెం సేవ్ చేయడానికి నా దగ్గర కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. సో దోమలు అలాంటివి రాకుండా, సో వాటరింగ్ సమస్య కూడా మనము డైలీ వాటరింగ్ చేయకుండా జస్ట్ వారానికి ఒకసారి లేదా 10 డేస్కి ఒకసారి వాటరింగ్ ఎలా చేసుకోవచ్చు. సో వాటర్ చేసేటప్పుడు అసలు ఏ టైంలో మనకు దీనికి వాటర్ చేయాలి. మామూలుగా స్టిక్కీ టెస్ట్ చేస్తాం కదా మనం, పైన సాయిల్ ఇదిగా ఉంటే వాటర్ పోయడం లేదంటే. సో ఇది కూడా కాకుండా ఇంకో విధానం కూడా నేను మీకు చూపించబోతున్నానండి, మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి దాకా చూడండి. సో మీరు మీ ప్లాంట్స్ అన్నీ కూడా హ్యాపీగా మీరు ఎలా గ్రో చేసుకోవచ్చో నేను ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు ప్రియాంక అండి. నేను ఉండేది యూఎస్లో. సో ఛానల్లో నేను ఆల్రెడీ చాలా వీడియోలు పెట్టున్నానండి, వెళ్ళండి చూడండి, మీ అందరికీ నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. సో నేను యూఎస్లో ఉన్నప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఏంటి, అలాగే హెల్దీ కుకింగ్, అలాగే గార్డెనింగ్, అలాగే ఇంకా ఇంట్లో చిన్న చిన్న క్రాఫ్ట్స్ అవన్నీ చేసి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా నేను ఛానల్లో వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటానండి. సో ఖచ్చితంగా చూడండి. ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు ముందుగానే చేరుతాయి. వీడియోస్ని ఆఖరి దాకా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనకి ఇండోర్లో ప్లాంట్స్ పెంచుకునేటప్పుడు ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయంటే, ఒకటి ఓవర్ వాటరింగ్ కానీ అండర్ వాటరింగ్ కానీ చేస్తే ప్రాబ్లం వస్తుంది. ఎందుకనంటే మనము వాటికి ఏవైతే వాటరింగ్ చేస్తామో, మనం వాటరింగ్ పోస్తాం వాటికి వెల్ డ్రైన్ సాయిల్ లేనప్పుడు, అంటే మనం పోసిన వాటర్ బయటికి రావడానికి ఆప్షన్ లేకుండా లోపలే వాటర్ స్టక్ అయినప్పుడు, వాటర్ అనేది తేమ బాగుండి, సో ఆల్రెడీ అది తేమగా ఉండేసరికి మళ్ళీ మనం నెక్స్ట్ డే మళ్ళీ వాటర్ పోసి అట్లా వాటర్ అనేది ఓవర్గా అయిపోయి ఓవర్ వాటరింగ్ అలాంటిది అయినప్పుడు రూట్ రాట్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే లోపల వేర్లు అనేవి పాడవడం స్టార్ట్ అవుతుంది, ఇన్ఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలాంటప్పుడు ప్లాంట్ అనేది స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. ఆ స్మెల్కి మనకి మెల్లిమెల్లిగా దోమలు రావడం, దోమల్ని అట్రాక్ట్ చేయడం, దోమలు వచ్చేసి ఎగ్స్ వాటిలో పెట్టడము. సో ఇంకా ప్లాంట్ కండిషన్ అంతా పాడవుతూ ఉంటుంది. సో మెయిన్ సమస్య ఎక్కడుంది మనకి ఇక్కడంటే వాటరింగ్ దగ్గర. సో వాటరింగ్ ఎలా చేయాలో మనకు అర్థం కాదు కదా.
సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటరింగ్ ఎలా చేయాలి అని అంటే, మనము పైన సాయిల్ని ఇలా పట్టుకొని ఇది స్టిక్ అవుతుంది అనుకోండి, ఇది మనకి తేమగా అంటుకుంటుంది వేలికి అంటే దానికి వాటర్ అవసరం లేదు. టాప్ ఇంచ్ ఒక 2 ఇంచ్ దాకా మనకి సాయిల్ అనేది స్టిక్ అవుతుంది అని అంటే వాటర్ అనేది అవసరం లేదు. అది కొంచెం ఇంకా డ్రై అయినప్పుడు, అంటే మనకు అంటుకోకుండా ఇలా డ్రైగా ఉన్నప్పుడు అప్పుడు వాటరింగ్ అనేది చేయాలని మామూలుగా అందరూ అదే చెప్తూ ఉంటారు. సో అది కూడా మనకి చాలామందికి అర్థం కాదు. అలాంటప్పుడు ఏం చేయొచ్చు, నేను ఒకటి చెప్తాను. ఏంటి అని అంటే ఇది ఏంటంటే సాయిల్ మీటర్ అనమాట. సాయిల్ మీటర్ అంటే ఏంటంటే, ఇవి నార్మల్గా మనకి ఆన్లైన్లో దొరుకుతాయి, నేను అమెజాన్లో తీసుకున్నాను. సో ఇలాంటిది ఒకటి ఉంటే ఏంటంటే మనం ఇంకా బాగా తెలిసిపోయిద్ది అనమాట. అసలు వాటర్ చేయొచ్చా ఈ ప్లాంట్కి, చేయకూడదా అనేది ఒక చిన్న సింపుల్ ఇది ఒక టూల్ అనమాట. సో ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా మీకు, దీంట్లో మీకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ వచ్చేసి pH లెవెల్, మాయిస్ట్, లైట్. సో దీనికి చెట్టుకి లైట్ అవసరమా లేదా మాయిస్ట్ లెవెల్ ఉందా, ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, pH లెవెల్ అని ఇది మీటర్ అనమాట. సో వీటిని బట్టి మనం టెస్ట్ చేయొచ్చు. ఎట్లా అని అంటే ఇప్పుడు ఇది నేను మాయిస్ట్ లెవెల్ చెక్ చేస్తున్నానండి. సో నేను దీన్ని చెట్టులో పెట్టేయాలి, ఒక 2 ఇంచ్ దాకా ఇట్లా పెట్టేసేయాలన్నమాట. ఇలా పెట్టినప్పుడు ఇక్కడ నాకు చూపిస్తుంది, ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే వెట్ అని చూపిస్తుంది. వెట్ అంటే దీంట్లో వాటర్ బాగా ఎక్కువ ఉంది అనమాట. సో నేను ఇందాకే వాటరింగ్ చేశాను దానికి, అందుకే వాటర్ అనేది ఎక్కువ ఉంది. సో ఈ వెట్ కాకుండా మనం ఎప్పుడు కూడా మాయిస్ట్ బ్యాలెన్స్లో ఉండాలి, మాయిస్ట్ ఉండేట్టు చూసుకోవాలి. ఈ మీటర్ అనేది మనకి చాలా హెల్ప్ అవుతుందండి. ఎవరైతే కొత్తగా ప్లాంట్స్ గ్రో చేస్తున్నారో వాళ్ళకి ఇలాంటిది ఒకటి పెట్టుకున్నారనుకోండి, ఇది పెట్టినప్పుడు మీకు ఒకవేళ డ్రై అని కనిపించినప్పుడు మాత్రమే దానికి వాటరింగ్ అనేది చేయొచ్చు. సో దట్ ఇలా వాటరింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకి మన చెట్టుకి ఓవర్ వాటరింగ్ చేయకుండా దాని నుంచి మనము బయటపడవచ్చు ఒకటి. రెండోది ఏంటంటే ఇవి సెల్ఫ్ వాటరింగ్ పాట్స్ అనమాట. సెల్ఫ్ వాటరింగ్ పాట్స్ అంటే ఏంటంటే మనకి కింద ఇలా ఉంటుందన్నమాట. సో ఈ ట్రేలో వాటర్ అనేది కలెక్ట్ అవుతుంది. మనము దీంట్లో పైనుంచి వాటరింగ్ చేసినప్పుడు ఆ వాటర్ అన్నీ పోయి కింద కలెక్ట్ అవుతాయి అన్నమాట. కింద కలెక్ట్ అయినప్పుడు ఈ కింద వాటర్ అనేవి స్టోర్ అవుతాయి. స్టోర్ అంటే ఇది ఇంచుమించు ఒక 1 వీక్ 10 డేస్ దాకా కూడా స్టోర్ అవుతాయి. అంటే సీజన్ని బట్టి, ఇప్పుడు ఎండాకాలం అనుకోండి చెట్టుకు బాగా వాటర్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. చలికాలం అలాంటప్పుడు కొంచెం తక్కువగా, అంటే మన చలికాలం అప్పుడు విడిగా కూడా చెట్లకి నీళ్ళు కొంచెం రేర్గా పోస్తూ ఉంటాం, డైలీ కాకుండా ఫ్రీక్వెంట్గా కాకుండా 2 డేస్కి ఒకసారి అట్లా పోస్తూ ఉంటాం కదా. సో అలా అనమాట. సో ఇలా సెల్ఫ్ వాటరింగ్ పాట్స్ తీసుకోవడం వల్ల మీరు వాటర్ అనేది రెగ్యులర్గా చేయాల్సిన పని ఉండదన్నమాట. సో వారానికి ఒకసారి అట్లా ఎప్పుడైతే కింద మీకు వాటర్ అయిపోయినాయి అని అనిపిస్తాయో అప్పుడు మీరు వాటరింగ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇలా సెల్ఫ్ వాటరింగ్ పాట్స్ మీరు ఇండోర్లో మీరు వాడడం వల్ల కూడా మీరు వాటరింగ్ అనే దాని నుంచి, అంటే ఫ్రీక్వెంట్గా టైం లేకపోయినా కానీ మీరు దీంట్లో పోస్తే అలా స్టోర్ అయి ఉంటాయి. సో ఇలా కూడా మీరు వాటరింగ్ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. సో ఇవన్నీ కూడా సెల్ఫ్ వాటరింగ్ పాట్సేనండి. నేను చిన్న ఇండోర్కి మాత్రం సెల్ఫ్ వాటరింగ్ పాట్స్ పెట్టుకున్నాను. ఇలాంటి సాయిల్ మీటర్ ఒకటి తీసుకున్నాను. సో దట్ మనకి ఏంటంటే ప్రాబ్లం లేకుండా ఉంటే కొత్తగా ప్లాంట్స్ పెంచుకునే వాళ్ళకి ఈ టూల్స్ అనేవి చాలా వర్క్ అవుతాయి. సో దోమలు అలాంటివి ఎందుకు వస్తాయి అని అంటే ఫస్ట్ వాటర్ సమస్యతోనే వస్తాయి. మన వాటర్ ఎక్కువ పోయడం వల్ల లోపల రూట్ రాట్ వచ్చేసి మెల్లిగా అవి ఇన్ఫెక్ట్ స్టార్ట్ అయిపోయి చెట్టు కండిషన్ పాడైపోయి అలా స్మెల్గా ఉండే వాటిని దోమలు అట్రాక్ట్ చేస్తాయి. కాబట్టి ఇంటి నిండా దోమలు అనేవి వస్తాయి. అది సో మెయిన్ ఇక్కడ మనకి వాటరింగ్ ప్రాబ్లం అయితే ఇలా సెల్ఫ్ వాటరింగ్ పాట్స్ కానీ ఇలా సాయిల్ మీటర్ కానీ తీసుకుంటే మీకు వాటరింగ్ అనేది రైట్ వేలో చేయడానికి మీకు హెల్ప్ అయితే అవుతుంది. టాప్ ఇంచ్ సాయిల్ మనకి స్టిక్కీగా ఉన్నప్పుడు వాటర్ చేయొద్దండి. అది పొడిగా ఉంది, మట్టి బాగా పొడిగా ఉంది, పైన 2 ఇంత ఇంచు పొడిగా ఉంది అన్నప్పుడు వాటర్ అనేది చేసుకోవాలి. నాన్ స్టిక్కీ అయితే వాటరింగ్ అనేది చేసుకోవాలి. వాటర్ చేసుకున్నప్పుడు పోసిన వాటర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కిందికి స్ట్రెయిన్ అయిపోయి రావాలన్నమాట. ఆ వచ్చినవి ఏవైతే ట్రేలు ఉంటాయి చూసారా, ఆ ట్రేలలో మన వాటర్ అనేవి బయటకు వస్తాయి కదా, ఆ వాటర్ అనేది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలా క్లీన్ చేసుకోకపోతే అక్కడ వాటర్ అనేది జామ్ అయిపోయి మెల్లిగా దోమలు అనేవి స్టోర్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఎప్పటికప్పుడు దాన్ని క్లీన్గా ఉంచుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, దోమలు రాకుండా మనం ఏమి చేయొచ్చు అని అంటే ఈ టాప్ ఇంచ్ సాయిల్ని కవర్ చేయాలి. ఎలా కవర్ చేయాలంటే సాయిల్ కవరింగ్ డిఫరెంట్ టైప్స్లో ఉంటాయండి. ఇప్పుడు నేను మీకు 5 బెస్ట్ సాయిల్ కవరింగ్ చూపిస్తాను. సో అవి నాకు బాగా వర్క్ అయినాయి. సో మీకు వాటిల్లో ఏ ఒక్కటి ఉన్నా కానీ మీరు యూస్ చేసుకోవచ్చు. దాంట్లో మీరు ఏది అందుబాటులో ఉంటే వాటిని బట్టి మీరు మీ ట్రీస్ అనేవి, మీ ప్లాంట్స్ అనేవి హెల్తీగా దోమల నుంచి కాపాడుకోవచ్చు. సో అవి ఎలా ఏంటో
వీడియోలో చూసేద్దాం పదండి. మీరు ఈ టాప్ సాయిల్ కవర్ చేసే కంటే ముందు ఏ చెట్లకైతే మీకు దోమలు అనేవి వస్తున్నాయి, ఈ చెట్టుకి దోమలు బాగా వస్తున్నాయి అన్నప్పుడు ఫస్ట్ ఆ చెట్లని ఇంట్లో నుంచి బయటికి షిఫ్ట్ చేయండి. ఎందుకనంటే మట్టి అనేది బాగా తేమగా ఉండడం, ఓవర్ వాటరింగ్ వల్ల రూట్ రాట్ అలా రావడం, తడిగా ఉంటుంది కాబట్టి దోమలు అనేవి బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. అలాంటి ప్లాంట్స్ అన్నీ కూడా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట పెట్టేస్తే ఆ సాయిల్ అనేది కొంచెం డ్రై అవుతూ ఉంటుంది. సో బాగా రాటింగ్ వచ్చేదాన్ని మనము కాపాడాలంటే కొంచెం కష్టమే. లైట్గా రాటింగ్ వచ్చే వాటిని మనం దాన్ని కొన్ని రోజులు వాటర్ చేయడం ఆపేసి బయట పెట్టి ముందు వాటి డ్రై అయ్యేట్టు మనం చూసుకోవాలన్నమాట. సో ఇలా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని బయటికి షిఫ్ట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ ఉన్న ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఇలా దోమలు రాకుండా ఉండాలి అని అనుకుంటే కనుక మనం ఇలా చేసుకోవాలండి. సో అది ఏం చేయాలో నేను మీకు వీడియోలో చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ వచ్చేసి శాండ్ అండి, ఇసుక. ఇది ఏ టైప్ ఆఫ్ శాండ్ అయినా పర్వాలేదు. ఇక్కడ నేను డెజర్ట్ శాండ్ తీసుకుంటున్నాను. మీరు శాండ్లలో లావుది సన్నది ఎలాంటివైనా ఉంటాయి. ఇసుక తీసుకొని మనము ఆ పై లేయర్ మట్టి ఏదైతే ఉందో మట్టి మీద ఇసుకతో కవర్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను మొత్తం కూడా ఆ మట్టి అంతా కూడా ఇసుకతో కవర్ చేసేస్తున్నాను. ఇసుక మనకి ఈజీగా ఎక్కడైనా కానీ అందుబాటులోనే ఉంటుంది. ఈ ఇసుకతోటి మీరు పైన సాయిల్ అనేది కవర్ చేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల మనకి చూడ్డానికి కూడా బాగా ఉంటుందన్నమాట. అంటే ఉట్టి మట్టి అయితే మనకి బాగుండదు, కానీ ఇలా ఇసుక వేస్తే చక్కగా పొడి పొడిగా చాలా బాగుంటుంది, డెకరేటివ్ లాగా కూడా బాగుంటుంది అనమాట. అయితే ఇక్కడ నేను మొత్తం కూడా ఇసుక మనం ఎక్కడ కూడా మట్టి కనిపించకుండా మొత్తం కవర్ చేసేసుకోవాలి. అంటే ఇంకా దోమలు ఎక్కడ పోవడానికి ఛాన్స్ అనేదే ఉండదు మనకి. ఇలా పైన ఇసుకేస్తే వాటరింగ్ ఎట్లా చేస్తామని మీరు అనొచ్చు. ఇసుక మీద వాటర్ చేయొచ్చండి, కాకపోతే ఇసుక అంతా పోయేలా కాకుండా వాటర్ అనేది ఒక ప్రాపర్గా మీరు వాటరింగ్ అనేది చేసుకోవచ్చు. లేదు అంటే సెల్ఫ్ వాటరింగ్ పాట్స్ కనుక తీసుకుంటే వాటరింగ్ పైనుంచి కాకుండా కింద మనకు ఆల్రెడీ వాటర్ వేసుకోవడానికి చిన్న హోల్ అనేది ఇస్తారు కదా, సో దీంట్లో చేసుకోవచ్చు. సో ఇలా సెల్ఫ్ వాటరింగ్ తీసుకుంటే మీకు ఇంకా పైనుంచి వాటర్ చేసే ఆప్షన్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి పైన మట్టి అనేది తేమగా ఉండే ఆప్షనే ఉండదు మనకి. సెకండ్ వన్ వచ్చేసి స్పాగ్నమ్ మాస్. ఇది కూడా మనకి సాయిల్ కవర్కి యూస్ చేయొచ్చు అనమాట. అది కాకుండా చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి. ప్లాంట్స్ పైన జస్ట్ అట్లా లైట్గా ఉంటుంది అనమాట. ఇది మనము హ్యాంగింగ్ బాస్కెట్స్కి, విండో బాక్స్ లైనర్స్, సాయిల్ కవర్ మీద కూడా యూస్ చేయొచ్చు. ఇది చూడ్డానికి పచ్చిగా అయితే ఇలా ఉండిద్ది, ఫ్రెష్ది అయితే. ఇది డ్రై అయిపోయిన తర్వాత దీన్ని ఇలా ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. ఇలాంటిది కూడా మీ దగ్గర అందుబాటులో ఉంటే మీరు ఇలాంటి దాంతో కూడా సాయిల్ అనేది కవర్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఒక ప్లాంట్కి మొత్తం ఇది వచ్చేసి సాయిల్ మీద మొత్తం కవర్ చేస్తున్నానండి. సో మొత్తం మట్టి ఎక్కడా కనిపించకుండా, సాయిల్ ఎక్కడా కనిపించకుండా మొత్తం కవర్ చేసుకోవాలి. సో మనం ఇదంతా కూడా లెవెల్గా చేసుకోవాలి. చాలా లైట్ వెయిట్గానే ఉండిద్ది ఇది కూడా. ఇది వచ్చేసి నేను హోమ్ డిపోలో తీసుకున్నాను. $5 $6 పడింది నాకు ఇది. సో ఈ ప్లాంట్ వచ్చేసి ఏదైతే ప్లాంట్ ఉందో ఇది ట్రై కలర్ ప్లాంట్ అండి. చూడ్డానికి మనకి ఇలా ఉంటుంది, ఈత చెట్టు లాగా ట్రై కలర్ ప్లాంట్. లైట్గా మనకి ఎడ్జెస్లో పింక్ కలర్ అట్లా ఉంటుంది అనమాట. అలాగే ఇందాక పెట్టింది పోతోస్, అంటే మనీ ప్లాంట్ అని కూడా అంటాం కదా. థర్డ్ వన్ వచ్చేసి రాక్స్ అనమాట. రాక్స్ కానీ డెకరేటివ్ స్టోన్స్ ఉంటాయి కదా, ఏ స్టోన్స్ అయినా కానీ. ఈ స్టోన్స్ అయితే నేను డాలర్ ట్రీలో $1కి తీసుకున్నాను అనమాట ఈ స్టోన్స్. సో సాయిల్ మీద మొత్తం ఇలా స్టోన్స్ తోటి కూడా కవర్ చేసుకోవచ్చు. ఈ ప్లాంట్ వచ్చేసి లక్కీ బ్యాంబూ. సో ఇది వాటర్లో కూడా గ్రో చేయొచ్చు, అలాగే మనము సాయిల్లో కూడా గ్రో చేసినా బాగా హెల్దీగానే గ్రో అవుతుంది. సో మనము ఇండోర్ ప్లాంట్ లాగా దీన్ని బాగా యూస్ చేయొచ్చు, ఎండ లేకపోయినా కానీ బాగానే పెరిగిద్ది. సో ఇవన్నీ కూడా స్టోన్స్ తోటి కవర్ చేసుకోవాలండి. సో స్టోన్స్ కానీ రాక్స్ కానీ ఎటువంటి రాళ్ళైనా పర్వాలేదు, మీరు ఏమన్నా యూస్ చేయొచ్చు. ఇలాంటి స్టోన్స్లో మనకి డాలర్ ట్రీలో ఇంకా చాలా దొరుకుతాయి. అంటే గ్రీన్ కలర్ స్టోన్స్, బ్లాక్ కలర్, వైట్ కలర్ స్టోన్స్ కూడా మనము ఈ సాయిల్ కవర్కి యూస్ చేయొచ్చు. సో నేను ఇక్కడ మొత్తము స్టోన్స్ తోటి కవర్ చేశాను. ఇది వాటరింగ్ అనేది దీని మీద స్టోన్స్ మీద మీరు పోసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. సెల్ఫ్ వాటరింగ్ పాట్ అయితే కింద నుంచి కూడా వాటర్ చేసుకోవచ్చు, నార్మల్గా పైనుంచి కూడా వాటర్ చేసుకోవచ్చు. ఇలా స్టోన్స్ మీద అయితే చూడ్డానికి కూడా డెకరేటివ్గా కూడా ఉంటాయి బాగా.
ఫోర్త్ వన్ వచ్చి స్పానిష్ మాస్ అనమాట. మాస్లో చాలా రకాలు ఉంటుంది. ఇది ఒక టైప్ అండి. ఇది క్రాఫ్ట్స్కి కూడా యూస్ చేయొచ్చు. అంటే డెకరేటివ్ లాగా ఏదైనా చేయొచ్చు. వెనకాల ఉన్నాయి కదా మనం అలా టబ్స్లో అలా డెకరేట్ చేసుకోవచ్చు. ఇది పచ్చిగా ఉంటే ఇలా ఉండిద్ది. ఫ్రెష్ మాస్ స్పానిష్ మాస్ అయితే ఇలా ఉండిద్దండి. సో ఇది డ్రై అయిన తర్వాత ఇది కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. హౌస్ ప్లాంట్స్ అన్నిటికీ వాడచ్చు. సో ఇలా మొత్తం ఈ మాస్ తోటి మనం ట్రీస్ అనేది కవర్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా. సో ఇలా మొత్తం కవర్ చేసుకోవచ్చు మనము. చూడ్డానికి ఇట్లా పొడుగ్గా ఉంటాయి, మనకి ఇట్లా నూడిల్స్ లాగా ఉంటాయి చూడ్డానికి. ఇలా మొత్తం కవర్ చేసుకున్న తర్వాత దీని మీద మనం స్టోన్స్తో కూడా డెకరేట్ చేసుకోవచ్చండి. ఇది లైట్ వెయిట్ ఉంటుంది చాలా. సో వాటరింగ్ అనేది పైనుంచి కూడా మీరు చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను వేరే రాక్స్ ఉన్నాయి, మల్టిపుల్ కలర్, వైట్, బ్లాక్, ఇవన్నీ కూడా నార్మల్ రాకేనండి ఇవి. అయితే ఈ రాక్స్ అన్నీ కూడా మనము ఇలా గడ్డి మీద వేసేసుకోవచ్చు. ఈ మాస్ మీద వేస్తే ఏంటంటే అది లైట్గా ఉంటుంది కదా. సో కదలకుండా దోమలు ఎక్కడా కూడా లోపలికి కాకుండా ఆ రాక్స్ అనేవి స్టేబుల్గా ఉంటాయి అన్నమాట. సో మీరు ఇలా రాక్స్ తోటి పైన డిజైన్ చేసుకున్నా కానీ డెకరేటివ్ లాగా కూడా ఉంటాయి. సో ఇలా మనము చేసుకోవచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ ది బెస్ట్ వచ్చేసి స్టీల్ వూల్ అండి. సో ఇది కూడా చాలా చాలా బాగుండిద్ది. నాకు అన్నిట్లో ఇది చాలా బాగా నచ్చిద్ది అనమాట. ఎందుకంటే అసలు దోమలు ఎక్కడా కూడా పోయే ఛాన్సే ఉండదు దీంట్లో అయితే. ఇది చాలా 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 బాగా యూజ్ అయ్యిద్ది. నాకైతే చాలా నచ్చింది ఇది. సో ఇది నేను హోమ్ డిపోలో తీసుకున్నాను. ఒక $4 to $5 అనుకుంటా ఇది. దీంట్లో మనకి చాలా పీసెస్ అనేవి వస్తాయి. మనకి ఒక పీసు ఒక చెట్టుకి ఇంకా ఎక్కువ అయిపోయిద్ది మనకి. ఇలా ఓపెన్ చేస్తే ఇది మొత్తం ఇలా ఓపెన్ అయిద్దండి మనకి. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత దీన్ని కట్ చేయొచ్చు అనమాట. దీన్ని మనం నార్మల్గా ఎంత కావాలో అంతవరకు కట్ చేసుకోవచ్చు. లేదా పెద్ద చెట్లకైతే అంతే ఇలా స్ట్రెచ్ చేసి మనం చక్కగా పెట్టుకోవచ్చు అనమాట. ఎక్కడ కూడా మనకి దోమలు అనేవి లోపలికి వెళ్ళవు. ఇక్కడ నేను ఒక మనీ ప్లాంట్ పోతోస్కి పెడుతున్నానండి. సో నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నా. చేత్తో లాగినా వచ్చేసిద్ది మనకి. సో దాన్ని అలా కట్ చేసుకొని మొత్తము చెట్టు అంతా కూడా, అంటే ప్లాంట్ అంతా కూడా నేను కవర్ చేస్తున్నాను. దానికి ఆల్రెడీ మనకి ప్లాంట్ వేర్లు ఉన్నాయి కదా, కట్ చేసి మనం మిడిల్లో అలా పెట్టుకోవచ్చు. సేమ్ కాటన్ పెట్టుకున్నట్టే మనం. సో ఇంకా దాన్ని అలా మొత్తం చుట్టేసుకొని మొత్తం సాయిల్ అంతా కూడా కవర్ చేసుకోవాలి. సో ఎవరైనా కనుక ఇది వాడాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఇది. అసలు ఎక్కడ కూడా మనకి ప్రాబ్లం అనేదే ఉండదు. ఇక్కడ వాళ్ళకైతే ఇవి హోమ్ డిపోలో అలా దొరికిపోతుంది. నార్మల్గా ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. ఒకవేళ ఇండియాలో మీరు ఎవరైనా తీసుకోవాలన్నా కానీ ఈజీగా ఆన్లైన్లో నేను చెప్పిన ఈ 5 కూడా మీకు ఆన్లైన్లో ఖచ్చితంగా దొరకవచ్చు. సో మీరు అవి ట్రై చేయొచ్చండి. సో ఇవి చూడ్డానికి కూడా మనకి డెకరేటివ్గా కూడా ఉండిద్ది అనమాట. అలా షైన్గా ఉండిద్ది. ఇలా మొత్తం సాయిల్ అంతా కూడా కవర్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ స్టోన్స్ అనేవి యూస్ చేస్తున్నాను. సో స్టోన్స్ ఎందుకనంటే ఇది కూడా లైట్ వెయిట్గానే ఉండిద్ది మనకి. స్టోన్స్ అనేవి మీద పెడితే మనకి ఆ బరువుకి పైకి లెగవకుండా ఉండిద్ది. సో అది స్టిక్ అయిపోయిద్దిలే అండి. కాకపోతే స్టోన్స్ వేస్తే ఇంకా డెకరేటివ్గా ఉంటుంది. ఈ బ్లాక్ స్టోన్స్ కూడా నేను డాలర్ ట్రీలో తీసుకున్నాను, $1 అనమాట. సో ఇలా స్టోన్స్ తోటి నేను మొత్తం కూడా కవర్ చేసేసాను అనమాట. ఇలా కవర్ చేసుకోవడం వల్ల మనకి ప్లాంట్స్ అనేవి చక్కగా డెకరేటివ్గా కూడా ఉంటాయి. సో వాటరింగ్ అనేది ఇలా పైనుంచి చేసేసుకోవచ్చండి. సో మనకి ఎక్కడ కూడా వాటర్ పైన జామ్ అయ్యేది ఉండదు. చక్కగా కిందికి వెళ్ళిపోతాయి. సెల్ఫ్ వాటరింగ్ పాట్స్ అనుకోండి, మీరు పైనుంచి కాకపోయినా జస్ట్ కింద నుంచి అన్నా కానీ మీరు వాటరింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగే నేను మిగతా ప్లాంట్స్ అన్నిటి కూడా స్టోన్స్ తోటి, శాండ్ తోటి, మాస్ తోటి, ఈ స్టీల్ వూల్ తోటి నేను కవర్ చేసేసానండి. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్. మనం చక్కగా వీటిని హ్యాంగ్ చేసుకోవచ్చు, లేదా టేబుల్ మీద అలా పెట్టుకోవచ్చు. ఎక్కడైనా కానీ మనం వీటిని అలాగే పెట్టుకోవచ్చు. చూడ్డానికి కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తాయి, చాలా డెకరేటివ్గా అనిపిస్తాయి ఇట్లా మనం సాయిల్ కవర్ చేసుకొని పెట్టుకుంటే. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు ఇండోర్గా ప్లాంట్స్ పెంచుకోవడానికి వర్క్ అవుతాయని నేను అనుకుంటున్నానండి. ఇవి నాకు బాగా బెస్ట్గా వర్క్ అయినాయి. సో మీ అందరికి కూడా హెల్ప్ అవుతుందని నేను ఈ వీడియో చేశానండి. సో ఇక నుంచి మీరు కూడా మీ ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా హ్యాపీగా గ్రో చేసుకోవచ్చు. సో ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ పాటిస్తే మీ చెట్లకి దోమలు అలాంటివి రాకుండా, ఓవర్ వాటరింగ్ అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనకి ఈజీగా ప్లాంట్స్ అనేవి గ్రో చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి.
ఒక సింపుల్ అండ్ ఎమర్జెన్సీ రెమెడీ అండి, డిఐవై ఇది. ఏంటంటే యాపిల్ సైడర్ వెనిగర్ 1 పార్టు, అలాగే వాటర్ అనేది 3 పార్ట్స్ తీసుకోవాలి. దీంట్లో లైట్గా డిష్ వాష్ అనేది వేయాలి. అంటే మనము అంట్లు తోముకుంటాం కదా డిష్ వాషరు, అలాంటిది ఒక 2-3 డ్రాప్స్ అనేవి వేయాలి. ఇలా వేయడం వల్ల దోమలు అనేవి, యాపిల్ సైడర్ వెనిగర్ దోమల్ని అట్రాక్ట్ చేసిద్ది అనమాట. దోమలు అనేవి ఆ వాటర్లోకి రాగానే ఈ డిష్ వాషర్ సోపు ఏదైతే లిక్విడ్ ఉందో అది దోమల్ని స్టిక్ చేసి పట్టుకుంటుంది అనమాట. మీకు చిన్నది కూడా చూపిస్తాను. నేను ఇది పెట్టిన తర్వాత ఈ స్మెల్కి దోమలు అనేవి కొంచెం చెట్ల దగ్గర నుంచి దూరం వెళ్ళిపోతాయి. సో ఇది మనం చెట్ల దగ్గరలో పెట్టాలన్నమాట. దానివల్ల దోమలు అనేవి మనకి దూరంగా వెళ్ళిపోతాయండి. సో ఇక్కడ నాకు కొన్ని దోమలు చనిపోయాయి కూడా మీకు చూపిస్తున్నాను, ఇలా జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి, చిన్న చిన్నవే అవి. సో ఆ తర్వాత దోమలు అనేవి కొంచెం తగ్గొచ్చు అనమాట. ఇలా హోమ్ మేడ్ రెమెడీ కూడా మీరు ఎమర్జెన్సీలో యూస్ చేయొచ్చు, ఒకవేళ ఆల్రెడీ మీ దగ్గర దోమలు చాలా వచ్చాయి అన్నప్పుడు. సో దోమలు బేసిక్గా రాకుండా కొన్ని యాంటీ ప్లాంట్స్ అని కూడా ఉంటాయి. అంటే దోమల్ని అట్రాక్ట్ చేయకుండా దోమల్ని తోసేసేవి కొన్ని ప్లాంట్స్ ఉంటాయి. ఏంటి అని అంటే హర్బ్స్ అనమాట. హర్బ్స్ అంటే పుదీనా కానీ, బెసిల్ లీవ్స్ కానీ, మింట్ లీవ్స్ పుదీనా ఒకటే కదా. సో ఇలాంటి హర్బల్ లీవ్స్ ఉంటాయి, రోజ్మెరీస్ కానీ, సో తులసి కానీ, ఇలాంటి ప్లాంట్స్ కొన్ని ఉంటాయి, బంతిపూ చెట్టు కానీ. సో ఇలాంటి ప్లాంట్స్ వల్ల ఏంటంటే దోమలు అనేవి వాటికి దూరంగా ఉంటాయి. అలాంటి చెట్లు మనకి బాల్కనీలో కానీ అలాంటివి మన చుట్టుపక్కల ఉంటే దోమలు అనేవి కూడా తక్కువ వస్తాయి. ఇవి యాంటీ ప్లాంట్స్ ఫర్ మస్కిటోస్ అని అంటారు. సో అది కూడా వర్క్ అవ్వచ్చు. నా బాల్కనీలో పుదీనా చెట్లు, బంతిపూ చెట్లు ఇవి కూడా ఉన్నాయి. సో ఇంట్లో మనం ప్లాంట్స్ పెంచుకున్నప్పుడు మాత్రం ఇట్లా సాయిల్ కవరింగ్ కనుక మనం చేసుకుంటే దోమలు అనేవి రాకుండా ఉంటాయి. సో వాటరింగ్ ఇవన్నీ కూడా కరెక్ట్గా చేసుకుంటూ ఉంటే, అబ్జర్వ్ చేసి చేసుకుంటా ఉంటే దోమలు అనేవి మనకి రాకుండా ఉంటాయండి. మరిన్ని గార్డెనింగ్ వీడియోస్ తోటి ఖచ్చితంగా నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటిదాకా మీరందరూ కూడా స్టే హెల్దీ, స్టే సేఫ్.